నమస్తే గైస్. అసలు ఈ రోజు మార్నింగ్ లేస్తానే ఫుల్ గా ఆకలేసేసింది. ఆహా ఇలాగే ఉంటే కుదరదని చెప్పి గూగుల్ లెన్స్ లాంటి కళ్ళు ఓపెన్ చేసి చూసా. కంటికి కొన్ని కోడిగుడ్లు బ్రెడ్ కనిపించింది. ఇంకేముంది బ్రెడ్ ఆమ్లెట్. క్లైమేట్ చూస్తే కొంచెం చల్లగా వాన పడుతోంది. ఇంకేముంది నాలో ఉండే నేచర్ లవర్ బయటకు వచ్చేసాడు. ఇక నేచర్ ఆస్వాదిస్తా తినేసి ఇంక ఇంట్లోకి వెళ్తే అక్కడ మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పని చెత్తలు ఉడ్చడం. ఇక దాని తర్వాత నా రూమ్ లో ఉండే వస్తువుల్ని సర్దడం. మరీ దారుణంగా నా రూమ్ ని చోర్ బజార్ లాగా మెయింటైన్ చేస్తున్నాను. ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ వస్తువులు అక్కడే, అన్ని అక్కడక్కడే పడి ఉంటాయి. ఇక ఆ పనులన్నీ కంప్లీట్ అవ్వక ముందే నా చిత్తూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, మచ్చా నేను తిరుపతికి వచ్చాను రారా కలుద్దాం అన్నాడు. హోటల్ కి పోయి తిందామని కూడా అన్నాడు. అక్కడికి ఒక అపార్ట్మెంట్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయా. ఇక వెళ్ళిందే ఫస్ట్ ఒక ప్లేట్ పొంగల్తో స్టార్ట్ చేసాం. ఏరా మచ్చా ఆశ్చర్యంగా తిరుపతి కంటే నీకోసం అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పరా అంటే అప్పుడు చెప్తున్నాడు. వాడి డోలీకి ఈ రోజు తిరుపతిలో ఎగ్జామ్ ఉందంట, అందుకోసం వచ్చినాడు. ఇక అక్కడ ఎగ్జామ్ అయ్యే గ్యాప్ లో నాతో తిరగడానికి వచ్చాడు. ఇక తినిన తర్వాత కాఫీ తాగకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. వాడికి ఒక బ్లాక్ కాఫీ, నాకు ఒక ఫిల్టర్ కాఫీ. ఇక అక్కడే కూర్చొని స్కూల్ కి పోయిన విషయాలన్నీ మాట్లాడుకొని అక్కడ నుంచి బోర్ కొట్టి ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోయాం. ఇక మేము అక్కడ చేసే తుత్తర పనులకి వాచ్మెన్ అన్న ఇక అక్కడ ఫుల్ గా తిరిగేసి ఇంకా వాడికి కూడా టైం అయిపోయిందని చెప్పి టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక మనోడు అట్లా పోయిందే మన సాగర్ గడ్ ఎంట్రీ. ఇక వీడికి ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాయేసి ఇప్పుడు వచ్చాడు. ఇక వచ్చిందే లైట్ గా తినేసి టీ తాగడానికి వెళ్ళిపోయాము. టీ తాగేసి ఇంటికి పోయిందే మళ్ళీ రేపేదో ఎగ్జామ్ ఉందంట, అందుకని యూట్యూబ్ ముందర కూర్చొని కొంచెం టెన్షన్ అవుతాడు. ఇక వంట చేద్దామని క్లీనింగ్ స్టార్ట్ చేసే లోపల మనోడు బిర్యానీ స్పాన్సర్ చేస్తానన్నాడు. ఆహా ఇదేదో ఆఫర్ బాగుందని చెప్పి ఇక స్టార్ట్ చేసిందట్టో స్టార్ట్ చేసినాం అనేసి ఇక దాన్ని కంప్లీట్ చేసి బిర్యానీకి వెళ్ళిపోయాం. ఇక నైట్ కి బిర్యానీ కథ ఏమని చూసేసి ఇంక ఫుల్ గా బిర్యానీ తినేసి డే ఎండ్ చేసాం.